ఏపీలో ఒకవేళ గవర్నమెంట్ మారితే రియల్ ఎస్టేట్ ఎలా ఉండబోతుంది? హైదరాబాద్లో పెట్టుబడులు ఏమైనా తగ్గుతాయా లేదా అలానే ఉంటాయా? అండ్ ఏపీలో ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ వస్తే ఎలా ఉంటుంది? ప్రభుత్వం మారితే ఎలా ఉండబోతుంది? మీ యాంకర్లకి పని పాటు ఉండదమ్మా. పొలిటికల్కి రియల్ ఎస్టేట్కి ఎందుకు లింక్ చేస్తారండి మీరు? అంటే మీరు ఎక్కడో దగ్గర గుచ్చి లాగితే మీరు రియాక్ట్ అయ్యి బబుల్ బర్స్ట్ అయిపోతుంది. గవర్నమెంట్ మా కంట్రోల్ ఉండదు కదా. సో ఒక్కటి మీరు తెలుసుకొని, అంత ముందు కూడా నేను చెప్పాను, గవర్నమెంట్ మారినంత మాత్రంలో రియల్ ఎస్టేట్ భవిష్యత్తు పడిపోదు అని ఒకటి క్లారిటీ ఉంది నాకు. ఎందుకంటే రేరా అనే ఒక బాడీ వచ్చింది, రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ యాక్ట్. అది వచ్చిన తర్వాత మ్యాక్సిమం కంట్రోల్ వాళ్ళే తీసుకుంటున్నారు. గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ చాలా తక్కువ ఉంది. గవర్నమెంట్ డెసిషన్, ఆ రేరా వాడిని అపాయింట్ చేసేది కూడా గవర్నమెంటే, అది డిఫరెంట్ స్టోరీ. సో గవర్నమెంట్ మారితే ప్రతి ఎలక్షన్కి నేను చూసిందంటే 3 నుండి 6 నెలలు అటు ఇటు, ఎలక్షన్ అయ్యాక ఎలక్షన్ ముందు డెఫినెట్లీ దేర్ ఈజ్ ఎ స్లో డౌన్. ఇప్పుడు మీకు నేను చెప్పాల్సింటే ఏ గవర్నమెంట్ అయినా రియల్ ఎస్టేట్తో చెలగాటం ఆడదు. ఎందుకంటే 70, 80, 90 వేల కోట్ల రూపాయలు అవుతుంది. ఇప్పుడు హైదరాబాద్లో ఒక ఎకరం జాగా మనం 5 floors 6 floors హైరైజ్ బిల్డింగ్ కడితే గవర్నమెంట్కి వచ్చే ఇన్కమ్ 12-13 కోట్లు. అంటే కోకాపేట ఏరియా లాంటివి చెప్తున్నా, ఒక్క ఎకరానికి. మరి మన ఎన్ని వేల ఎకరాలు ఉన్నాయి? అంత డబ్బు వదులుకుంటారా? 13 కోట్లు ఎట్లా వస్తాయంటే ఒక అనాలిసిస్ ఉంది. మన ముందు సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉంది ఆప్షన్, దాని తర్వాత డెవలప్మెంట్ ఛార్జెస్, నాలా కన్వర్షన్, స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్, ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా ఇన్కమే, ప్రతి దాని మీద ఇన్కమ్. దేని ప్లస్ ఇండైరెక్ట్ సోర్సెస్ డిపెండ్, సప్లయర్స్ ఆఫ్ సిమెంట్, స్టీల్, ఇసుక, టైల్స్, ఐరన్, వాటర్, అన్నీ కూడా ఉన్నాయి కదా. దాని మీద ప్రతిదానికి గవర్నమెంట్ ట్యాక్స్ కట్టాలి కదా, 18% GST. ఎంత ఇన్కమ్ అండి? కెనాట్ ఈవెన్ ఇమాజిన్. సో ఒక్కటేంటంటే ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ ఎస్ డెఫినెట్గా ఫ్యాక్ట్ ఏంటంటే ఇట్ హెస్ స్లో డౌన్ వెరీ కంపేర్ టు అదర్ స్టేట్స్, ఎస్పెషల్లీ కంపేర్ టు ద నైబరింగ్ స్టేట్ ఆఫ్ తెలంగాణ, ఇట్ హెస్ గాన్ డౌన్. రీజన్స్ కెన్ బి మెనీ. ది గవర్నమెంట్ స్టెబిలిటీ కానీ, గవర్నమెంట్ థింకింగ్ కానీ, గవర్నమెంట్ నోషన్ కానీ, డెవలప్మెంట్ కానీ ఆగిపోయింది. ఎందుకంటే కన్ఫ్యూజన్. ఇప్పటికీ ఏపీకి క్యాపిటల్ ఎవరంటే ఎవరు చెప్పలేరు. తెలంగాణకి హైదరాబాద్ అని చెప్తారు, బట్ అక్కడ కన్ఫ్యూజ్డ్. రేపు ఇప్పుడు హైదరాబాద్ యూనియన్ టెరిటరీ చేస్తారంటున్నారు ఎక్కడ రూమర్స్. యూనియన్ టెరిటరీ అయితే హైదరాబాద్ ఎవడు పట్టుకోలేడు, ఇప్పుడే పట్టుకోలేకపోతున్నాం. సో ఆంధ్రప్రదేశ్లో ఏ గవర్నమెంట్ వచ్చినా రియల్ ఎస్టేట్ అనేది డెవలప్ అయితేనే స్టేట్ సర్వైవ్ అవుతుంది నా ప్రకారం. ఎందుకంటే ఆల్రెడీ 8-9 lakhs crores అప్పులో ఉన్నారు, 2,000 కోట్లు. సో గవర్నమెంట్ నడవాలని ఫస్ట్ ఇప్పుడు సీఎం ఉన్న గవర్నమెంట్ వచ్చినా, ఎక్స్ గవర్నమెంట్ వచ్చినా డబ్బులు కావాలి రన్ చేయడం, స్టేట్ రన్ చేయడం. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళకి శాలరీ సరిగ్గా రావట్లేదు. గవర్నమెంట్లో ఎప్పుడైనా శాలరీ ఆపారండి? ప్రైవేట్ కంపెనీలు ఆపారంటే, ఇప్పుడు మీ హస్బెండ్ ప్రైవేట్ ఆపారంటే అర్థం ఉంది. గవర్నమెంట్లో ఆపడం అంటే గవర్నమెంట్లో ఆపుతున్నారు కదా. నెల అయిపోయాక లాస్ట్లో 25th 28th నా ఫ్రెండ్స్ కొంతమంది చెప్తున్నారు. సో దట్ ఈస్ వెరీ అన్ఫోర్సీన్ కండిషన్స్ విచ్ ఈస్ నాట్ ఫేర్ ఆర్ విచ్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ది గ్రోత్ ఆఫ్ ది స్టేట్. ఇన్వెస్టర్స్ ఎక్కడ వస్తున్నారండి? ఎందుకంటే ఇన్వెస్టర్స్ రావాలనుకుంటే యూ షుడ్ హ్యావ్ ఎ గుడ్ అంబియన్స్. వాళ్ళకి రిసెప్షన్ ఉండాలి, వాళ్ళకి కొన్ని రాయితీలు ఇవ్వాలి, కొన్ని బెనిఫిట్స్ ఇవ్వాలి, కొన్ని సజ్జలు ఇవ్వాలి, స్పెషల్ ఎకనామిక్ జోన్స్. సో ఎట్లా అవుతుంది? సో గవర్నమెంట్ మారితే మారపోయినా, గవర్నమెంట్ ఏది వచ్చినా వాళ్ళు స్ట్రాటజీ, వాళ్ళ యాటిట్యూడ్ మార్చుకోవద్దని గవర్నమెంట్ విల్ గో డౌన్. ఆల్రెడీ ఇట్ హెస్ గాన్ 10-15 years బ్యాక్, అందులో డౌట్ ఏం లేదు. బ్యాక్లాగ్ ఇప్పుడు ఇంజనీరింగ్లో సబ్జెక్ట్ ఉండిపోతే ఎట్లా ఉంటుంది? బ్యాక్లాగ్ 4 years 8 semesters, ఎవ్రీ సెమిస్టర్ 2 పేపర్లు పెట్టుకుంటూ పోయాడు అనుకోండి, చివరిగా డిగ్రీ రాదు, ఇంకేదో అయిపోతాడు, వాడు ఫ్రస్ట్రేట్ అయిపోయి కన్ఫ్యూజ్ అవుతాడు. అండ్ ఈ విల్ టేక్ సో మెనీ అదర్ యాటిట్యూడ్, ఆడిపోవడం, జంప్ చేయడం, ఇవన్నీ. ఇక్కడ నేనేమంటానంటే గవర్నమెంట్ ఏదొచ్చినా రియల్ ఎస్టేట్ పెరగాలి. ఇప్పుడున్న రియల్ ఎస్టేట్ పరిస్థితి బాగోలేదు. ఒకప్పుడు ఆంధ్రాలో 1 ఎకరం కొంటే తెలంగాణలో 10 ఎకరాలు వచ్చేది ఒకప్పుడు అంటున్నాను. ఇప్పుడు క్వైట్ ఆపోజిట్. ఇక్కడ 1 ఎకరం కంటే ఆంధ్రాలో 10-15 ఎకరాలు వస్తుందంట. నేను వైజాగ్లో పుట్టి పెరిగాను, నేను కేంద్ర విద్యాలయంలో చదువుకున్న స్కూలు. ఇప్పుడు నేను వైజాగ్ వెళ్ళాలంటే బాధ అనిపిస్తుంది. నాది వైజాగ్ అని చెప్పాలంటే బాధపడుతున్నాను నేను. ఇక్కడ ఉండడం గొప్ప, ఇక్కడ కొనడం అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ రియల్ ఎస్టేట్. ఓకే, క్లైమేటిక్ కండిషన్ వేరు, అది హ్యూమిడిటీ, గాలి, అది మనం ఏం చేయలేం, గవర్నమెంట్ కూడా ఏం చేయలేరు. ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్రోత్ అనేది రియల్ ఎస్టేట్లో
పెట్టుబడులు రావాలి అంటే డెఫినెట్గా గవర్నమెంట్ రూల్స్ స్టేబుల్ ఉండాలి, గవర్నమెంట్ రూల్స్ స్టేబుల్ ఉండాలి, గవర్నమెంట్ యాటిట్యూడ్ కరెక్ట్గా ఉండాలి. ఇట్ షుడ్ బి యూజర్ ఫ్రెండ్లీ. ఎవరు ఇప్పుడు హైదరాబాద్లో నేను చెప్పా కదా, ఎవ్రీ డే ఓన్లీ హైదరాబాద్లో 500 మంది 600 మంది పర్ డే మైగ్రేట్ అయ్యి ఇక్కడ సెటిల్ అయిపోతున్నారు ఎవ్రీ డే. అంటే సంవత్సరంలో ఎంత అవుతుంది, మీరు 2 లక్షల మంది అయిపోతారు రఫ్గా. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఆంధ్రాలో అది ఉండట్లేదు. నోబడీ ఈజ్ గెటింగ్ కన్విన్స్. నాకు తెలిసిన ఒక ఓనరు 70 crores ఒక ప్రాపర్టీ కొనుక్కున్నాడు అమరావతి దగ్గర. మన 32 crores అమ్మేసాడు ఆఫ్టర్ 4 years. హాఫ్ ప్రైస్ అంటే లాస్, అదే హాఫ్ ప్రైస్, హాఫ్ కంటే తక్కువే. మరి ఏం చేస్తాడు, ఆయన బ్యాంక్రప్ట్ అయిపోయాడు. సో అలాంటి సిచ్యువేషన్ చాలా ఉన్నాయి. సో వీళ్ళు హోప్ ఏ గవర్నమెంట్ వచ్చినా, నాకు ఏ గవర్నమెంట్ అంతా సంబంధం లేదు, ఏ గవర్నమెంట్ వచ్చినా ఈ గ్యాప్స్ బ్రిడ్జ్ చేసుకొని ముందుకెళ్తే ఈ సొసైటీ. ఇప్పుడు తెలంగాణలో ఎంత ఇన్కమ్ వచ్చింది, తెలంగాణ కంటే పెద్దది ఆంధ్ర. తెలంగాణలో మనం 4 crores ప్లస్, అక్కడ 6 crores, అంటే 50% బిగ్గర్ దాన్ తెలంగాణ. సో దేర్ రెవెన్యూ షుడ్ బి మచ్ మోర్. బట్ అప్పులు కూరిపోతే ఇంట్రెస్ట్ కట్టడానికి అప్పులు చేస్తున్నారు నేను విన్నది. టు జస్ట్ పే ద ఇంట్రెస్ట్ దే ఆర్ టేకింగ్ లోన్స్, విచ్ ఈస్ నాట్ ఎ గుడ్ సైన్ టు ది స్టేట్. సో రియల్ ఎస్టేట్లో డెఫినెట్గా డెంట్ పడింది, కొద్ది కరెక్షన్ అయింది, కొద్ది లో స్టేజ్కి వెళ్ళిపోయింది. ట్రాన్సాక్షన్ ఎక్సెప్ట్ మెయిన్ సిటీస్ తప్ప మిగతావన్నీ స్టాండ్ స్టిల్ అయిపోయాయి. వెయిట్ అండ్ వాచ్లో ఉన్నారు పీపుల్. మోస్ట్ ఆఫ్ ది ఆంధ్ర పీపుల్ హ్యావ్ ఇన్వెస్టెడ్ ఇన్ తెలంగాణ, బట్ తెలంగాణ పీపుల్ ఐ డోంట్ థింక్ మచ్ దే హ్యావ్ ఇన్వెస్టెడ్ ఇన్ ఆంధ్ర. మొదటి నుండి కూడా తెలంగాణ రాకముందైనా తెలంగాణ వచ్చిన ఏపీ ఇన్వెస్టర్సే ఎక్కువ ఉన్నారు. బట్ ఇంకొక ఫ్యాక్టర్ ఏంటంటే స్టేట్స్ విల్ నాట్ డిపెండ్ ఆన్ ఓన్లీ ఇన్ ద లోకల్ ఏరియా. 100 రూపాయలు 100 కస్టమర్లు వచ్చారు, 100 కస్టమర్లు 20-30 కస్టమర్లు లోకలైట్స్ ఉంటారు, ఒక 30-40% ఎన్ఆర్ఐస్ ఉంటారు, ఇంకో 20-30% నార్త్ ఇండియా, వెస్ట్ ఇండియా, ఈస్ట్ ఇండియా ఉంటారు. సో హైదరాబాద్లో బెస్ట్ పాయింట్ అంటే కాస్మోపాలిటన్ సిటీ. ఏ భాష వచ్చాడైనా బతుకుతాడు, ఏ లాంగ్వేజ్ వచ్చినా బతుకుతాడు, 10,000 సంపాదించిన బతుకుతాడు, 10 కోట్లు సంపాదించిన బతుకుతాడు. యూజర్ ఫ్రెండ్లీ, క్లైమేటిక్, నో తుఫాన్స్, నో హుడూడ్. ఆంధ్రాలో కొన్ని ఉన్నాయి డ్రాబ్యాక్, బట్ ఆంధ్రాలో ఈ సీ టు ఎయిర్ అన్నీ ఉన్నాయి, మన దగ్గర లేవు. ఈస్టర్న్ నేవల్ కమాండే ఉంది వైజాగ్లో, అంత పెద్ద బేస్. సో ఓవరాల్గా నాకు తెలిసి దేర్ విల్ బి సమ్ కరెక్షన్. గవర్నమెంట్ మారితే మేబీ ఇంకొద్ది బెటర్. పాత ప్లాన్ వచ్చి ఫిక్స్ అయింది అనుకోండి, మేబీ మళ్ళీ బూస్టప్. కొత్త గవర్నమెంట్, అదే ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ వస్తే వీ హ్యావ్ టు సీ వాట్ ఈస్ దర్ నెక్స్ట్ స్ట్రాటజీ. వీళ్ళు ఎంతసేపు గవర్నమెంట్ ఈజ్ టాకింగ్, నీ అపోజిషన్ ఏం చేసి ఈడేం చేసి, అదే పబ్లిక్ ఎంతమంది ఆలోచిస్తారు అనేది ఇంపార్టెంట్. పబ్లిక్ బెనిఫిట్ ఏమి లేదు, వీళ్ళు కొట్టుకుంటే ఏముంటుంది. సో వీళ్ళు డెఫినెట్గా సొసైటీ, ఒక స్టేట్ డెవలప్మెంట్ కోసం ఆలోచిస్తే దే కెన్ డూ వండర్స్. ఇప్పుడు ఎన్నో స్కీమ్స్ పెట్టారు, మంచిదే, బట్ ఉండాల్సిన దగ్గర ఉండాలి కదా. స్కీమ్స్ పెట్టడం ఒకటి, దాన్ని డెలివరీ చేయడం. ఇక్కడ ఈ గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ ప్రామిసెస్ ఎన్నో చేస్తారు, ఎగ్జిక్యూషన్ ఎన్నో అవుతాయి. బిల్డర్స్ కూడా అదే ప్రాబ్లం, చాలా చెప్తారు ప్రాజెక్ట్ ముందు, తర్వాత ఏముండదు. వెరీ ఫ్యూ బిల్డర్స్. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. అండ్ డెఫినెట్లీ గుడ్ సైనే కనిపిస్తుంది, ఎందుకంటే గవర్నమెంట్ మారిన వాళ్ళు రియలైజ్ అయితే, పాత గవర్నమెంట్ వస్తే రియలైజ్ చేయాలి, కొత్త గవర్నమెంట్ వస్తే ఆల్రెడీ ఎక్స్ చేశారు కాబట్టి అని అనుభవం ఉంది కాబట్టి వీ డెఫినెట్లీ ఎక్స్పెక్ట్ బెటర్ రిజల్ట్స్. సో మీరు అన్నట్టుగా డెవలప్మెంట్స్ కానీ వాళ్ళు ఉన్న స్ట్రాటజీస్ని కొంచెం మార్చుకుంటే అక్కడ రియల్ ఎస్టేట్ అనేది బూమ్ అవుతుంది అనేసి. They should invite industries, they should invite investors from outside the country, outside the state. Definitely it will go. Yeah. సో అప్పుడు రియల్ ఎస్టేట్ అనేది డెఫినెట్గా బూమ్ అవుతుంది, ఇప్పుడున్న సిచ్యువేషన్ కన్నా బెటర్ అవుతుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్ నిజంగా అంత బాగోలేదు. ఇట్ హెస్ గాన్ డౌన్, ఇట్ రివర్స్, గ్రాఫ్ హెస్ గాన్ రివర్స్. ఈ పాటికి అన్ని బాగుంటుంటే అమరావతి క్యాపిటల్ అని డిక్లేర్ చేసి ఉంటే ఈ గవర్నమెంట్ వచ్చినా ఎక్కడికో వెళ్ళేవాళ్ళం మనం. హోప్ఫుల్లీ ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా వాళ్ళ స్ట్రాటజీస్ని మార్చుకొని కొన్ని డెవలప్మెంట్స్ అంటూ చేస్తే డెఫినెట్గా రియల్ ఎస్టేట్ అనేది బూమ్ అవుతుందని మీ మాటల ద్వారా ఆశిద్దాం. థ్యాంక్ యూ.